Good afternoon, my dear students, and this is my lecture number 4 on perfect gas laws. Last class lo already Boyle's law and derivation, Charles first law, second law and derivation, and దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక 2 ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ అవి రివైజ్ చేసుకోండి. And today's our topic is equation for gas constant. Usually దీన్ని characteristic equation for gas constant అంటాం. At the same time equation for universal gas constant. ఇక్కడ gas constant అంటే ఓన్లీ క్యాపిటల్ R, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే RU అనమాట. హియర్ యూ మీన్స్ యూనివర్సల్. సో ఈ రెండు గ్యాస్ కాన్స్టెంట్ల తాలూకా ఈక్వేషన్, ఒక డెరివేషన్ ఏంటి, అది బాయిల్స్ లా, చార్లెస్ లా నుంచి ఎట్లా వచ్చిందన్న విషయం అండ్ దానికి సంబంధించిన అగైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ the main difference between gas constant and universal gas constant. So that is our first question. Here R means gas constant, which means it is different for different gases, which means if you are taking oxygen, so R value is different. Say for example 0.289. You are taking hydrogen as an example, R value is different. You are taking carbon dioxide, you are taking nitrogen. So there are so many gases here and there, but the gas constant value is different for different kinds of gases. So oxygen కి ఒకలా ఉంటుంది, హైడ్రోజన్ కి ఒకలా ఉంటుంది, నైట్రోజన్ కి ఒకలా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కి ఒకలా ఉంటుంది. సో గ్యాస్ కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. బట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, when we comes to the universal gas constant, it is same for any gas, which means universal gas constant means పేర్లోనే ఉంది. సో యూజువల్లీ 8.314 కిలోజౌల్ పర్ మోల్ కెల్విన్స్ ముందు క్యాలిక్యులేట్ చేస్తాం, వాల్యూ అంత ఉంటుంది. సో ఇది ఆక్సిజన్కైనా, హైడ్రోజన్కైనా, నైట్రోజన్కైనా, కార్బన్ డైఆక్సైడ్కైనా, యు ఆర్ టేకింగ్ ఎనీ గ్యాస్, ద వాల్యూ ఈజ్ సేమ్ ఫర్ ఎనీ గ్యాస్ అనమాట. సో ఆర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్, RU ఈజ్ సేమ్ ఫర్ ఎనీ గ్యాస్. సో ఈ రెండు వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి ఎలా డెరైవ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, gas constant equation which gives the relation between P, V and T. Boyle's law కానీ, చార్లెస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా కానీ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నప్పుడు, బాయిల్స్ లా గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ వర్సెస్ ప్రెజర్. Charles' first law gives the relation between volume versus temperature. Charles' second law gives the relation between pressure versus temperature. But gas constant which gives the relation between P, V and T. సో పీవీటీని మనం యూజువల్గా వేరియబుల్స్ అంటాం, బికాజ్ యూ ఆర్ గివింగ్ సమ్ హీట్ టు ద సిస్టమ్, విచ్ మీన్స్ సమ్ హీట్ టు ద సమ్ వెజల్ ఆర్ హీట్ టు ద గ్యాస్ ఆర్ హీట్ టు ద వాటర్. ఆబ్వియస్లీ ద ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆల్సో చేంజెస్. సో విత్ రెస్పెక్ట్ టు హీట్, టైం టు టైం ఇవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 పారామీటర్స్ని వేరియబుల్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ 3 వేరియబుల్స్ తాలూకా రిలేషన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది రిప్రజెంట్ చేయడానికి గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ మనకి తెలియాలి. అండ్ ఫర్దర్గా ఈ ఈక్వేషన్ ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎట్లా మనం చేయగలుగుతాం అనేది అది వన్ బై వన్ నేర్చుకున్నప్పుడు, ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు, ఫర్దర్గా ఇంకా సెకండ్ అండ్ థర్డ్ లెసన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఎట్లా డెరైవ్ చేయాలి అంటే, అకార్డింగ్ టు బాయిల్స్ లా. సో లాస్ట్ క్లాస్లో చెప్పినట్టే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ప్రెజర్. సో if you are giving some heat to the gas, then the volume is increases, then pressure is decreases. If you are removing some heat from the gas, then the volume is decreases, then pressure is increases. అంటే మీకు ఇక్కడ పీవీ డయాగ్రామ్ కూడా పిస్టన్ విత్ సిలిండర్ అరేంజ్మెంట్ పెట్టి డ్రా చేసి చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే గ్యాస్కి మనం హీట్ సప్లై చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అట్లాగే గ్యాస్కి మనం
లో ఉన్న హీట్ని మనం రిమూవ్ చేస్తే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ హోల్ ప్రాసెస్ మొత్తం కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ మీద రన్ అవ్వాలి. సో ఒకసారి లాస్ట్ క్లాస్ లెక్చర్ మీరు ఒకసారి చూస్తే బాయిల్స్ లాలో V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/P ఎందుకు వచ్చింది అనే విషయం మనకి అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అకార్డింగ్ టు చార్లెస్ ఫస్ట్ లా, సో దేర్ ఆర్ 2 laws. Second one is pressure is directly proportional to temperature, but only we are taking first law, volume is directly proportional to the temperature at constant pressure. సో ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా V అనేది కామన్ పాయింట్ కాబట్టి సో దీన్ని V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు T/P అని రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ T. ఓకే, సో V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు T/P. అగైన్ ప్రొపోర్షనాలిటీ లిమిట్ తీసేయడం కోసం V ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ T/P. సో విచ్ మీన్స్ P అటు పంపిస్తే PV ఈజ్ ఈక్వల్ టు CT. సో PV టీని కూడా ఇటు తీసుకొస్తే PV/T ఈజ్ ఈక్వల్ టు C. సో దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈ PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎట్లా వచ్చింది అంటే 1 and 2 ఈక్వేషన్స్ బట్టి V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు T/P అని రాయొచ్చు. సో ప్రొపోర్షనాలిటీ లిమిట్ పోవడం కోసం మనం కాన్స్టెంట్ చేత మల్టిప్లై చేయాలి. సో V ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ T/P విచ్ మీన్స్ PV ఈజ్ ఈక్వల్ టు CT. టీని కూడా అటు తీసుకెళ్తే PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ హియర్ ఈ కాన్స్టెంట్ని మనం గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. సో PV/T ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్. సో R వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ప్రెషర్ని, వాల్యూమ్ని యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ని మనం కన్సిడర్ చేస్తే ఆక్సిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక kg ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే దాని ప్రెషర్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అనే విషయం మనకు తెలిస్తే దాని R వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ఈక్వేషన్ తీసుకున్నా సరే కానీ 1 kg ఆఫ్ మాస్ తీసుకుంటాం, అంటే ఒక యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్కి తీసుకుంటాం. సో ఒక యూనిట్ అంటే 1 kg కాబట్టి PV/T ఈజ్ ఈక్వల్ టు R 1 kg కాబట్టి M ఇంటూ R. సో PV ఈజ్ ఈక్వల్ టు T నడి తీసుకెళ్ళిపోతే MRT. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్. సో PV ఈజ్ ఈక్వల్ టు MRT. ఈ ఈక్వేషన్లో ఇది స్టేట్ నెంబర్ 1 అంటే మీకు ఇక్కడికి వచ్చేసరికి ఇందులో స్టేట్ నెంబర్ 1 అండ్ స్టేట్ నెంబర్ 2 రెండు ఉంటున్నాయి కాబట్టి దాంట్లో అకార్డింగ్ టు స్టేట్ నెంబర్ 1 P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1, అట్లాగే స్టేట్ 2 P2 V2 ఈజ్ ఈక్వల్ టు MR T2. సో ఈ రెండు కేసెస్లో టీని పంపించేస్తే ఏమవుతుంది, P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు MR, అట్లాగే P2 V2/T2 ఈజ్ ఈక్వల్ టు MR. అట్లాగే ఇంకొక కండిషన్ ఉంటే P3 V3/T3 ఈజ్ ఈక్వల్ టు MR. సో థర్డ్ వన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ బికాజ్ మనం ఎట్లాగూ ఓన్లీ 1 ఫస్ట్ కండిషను అట్లాగే సెకండ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఓన్లీ P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు MR. సో T1 ఇటు తీసుకొచ్చేస్తే P1/T1 ఈజ్ ఈక్వల్ టు MR. ఇక్కడ T2ని తీసుకొస్తే P2 V2/T2 ఈజ్ ఈక్వల్ టు MR. రైట్ సైడ్ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండోట్లో మనం ఈక్వల్ చేస్తే సో P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2/T2 ఈజ్ ఈక్వల్ టు R MR. సో M అనేది ఎప్పుడు 1 kgకే తీసుకుంటాం. సో మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా M వాల్యూ తీసుకుంటా R చెక్ చేసుకొని సో వాడు గివెన్ ప్రాబ్లంలో 5 kgs ఆఫ్ గ్యాస్ అని ఇస్తే వచ్చిన దానికి ఇంటూ 5 చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ బట్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఫర్ గ్యాస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు MRT. సో ఇక్కడ ఇందులో 1లు 2లు ఎందుకు వచ్చినాయి అంటే స్టేట్ నెంబర్ 1 అయితే P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1, 2 అయితే P2 V2 ఈజ్ ఈక్వల్ టు MR T2, అట్లాగే థర్డ్ కండిషన్ ఉంటే P3 V3 ఈజ్ ఈక్వల్ టు MR T3. ఇందులో రైట్ సైడ్ వాల్యూస్ అన్నీ ఈక్వల్ చేయడం కోసం T1 ఇటు తీసుకెళ్ళిపోయాం అంటే P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు MR. అలాగే T2 తీసుకెళ్ళిపోతే P2 V2/T2 ఈజ్ ఈక్వల్ టు MR. సో ఈక్వల్ రైట్ సైడ్ ఉన్న రెండు MRలు కాబట్టి రెండు మనం ఈక్వల్ చేయొచ్చు. సో P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2/T2 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ గెటింగ్ gas constant for different gases. So this is the equation for gas constant. Okay, now coming to the point of universal gas constant. Now see this. So this is universal gas constant means RU. So RU value find out చేసినప్పుడు యూజువల్గా the mass of a substance is equal to the product of number of moles
మోల్స్ని మనం యూజువల్గా కెమిస్ట్రీలో మీరు నేర్చుకునే ఉంటారు. మోల్స్ని ఎన్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఎన్ మోల్స్ అండ్ ద మాలిక్యులర్ వెయిట్ ఎం. అంటే యూజువల్గా ఒక సబ్స్టెన్స్ తాలూకు మాస్ మనకు తెలియాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎంత మాలిక్యులర్ వెయిట్ ఉందన్న విషయం మనకు తెలిస్తే ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే ఆబ్వియస్గా మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ వస్తుంది. బట్ ఇక్కడ సబ్స్టెన్స్ అని ఎందుకన్నానంటే మనం యూజ్ చేసే సబ్స్టెన్సెస్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, లేదా ఫ్యూయల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తాం, గ్యాస్ని యూజ్ చేస్తాం. సో గ్యాస్ కాబట్టి ద మాస్ ఆఫ్ ఏ గ్యాస్ m ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ ద మాలిక్యులర్ వెయిట్. సో m వాల్యూ కావాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి అండ్ మాలిక్యులర్ వెయిట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే రెండు మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన m వాల్యూ వస్తుంది. సో దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అకార్డింగ్ టు గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్, అంటే ఇంతకుముందు మనం చేసిన గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్లో ఏమొచ్చింది, PV ఈజ్ ఈక్వల్ టు MRT. సో ఈక్వేషన్ బట్టి ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు MRTలో ఈ m ప్లేస్లో nm అని రాయొచ్చు. బికాజ్ మాస్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద n నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో PV ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో n ఇంటూ m. సో ఇది ఎట్లా వచ్చిందంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m. సో ఇది స్మాల్ m మాస్, క్యాపిటల్ M మాలిక్యులర్ వెయిట్. సో n ఇంటూ క్యాపిటల్ M ఇంటూ RT. సో దీంట్లో n ఇటువైపు తీసుకొచ్చేయండి, టీని ఇటువైపు తీసుకొచ్చి PV బై NT ఈజ్ ఈక్వల్ టు MR. సో దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ RU. అంటే ప్రెజర్, వాల్యూమ్ బై టెంపరేచర్, PV బై T, ఇది R అవుతుంది. ఓకే, అట్లా కాకుండా దానికి n నెంబర్ ఆఫ్ మోల్స్ని కూడా మనం యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో PV బై NT మీన్స్ యూనివర్సల్ గ్యాస్ ఈ టర్మ్ మొత్తాన్ని మనం RU కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో RU ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ R. సో ఇక్కడ RUని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పుడైనా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాబట్టి, ఇప్పుడు గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అది డిఫరెంట్ ఇష్యూ. సో గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓన్లీ ప్రెజరు, వాల్యూమ్, టెంపరేచర్ తెలిస్తే చాలు. సో PV బై T మీన్స్ R, PV బై NT. సో n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మోల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే సో ఆబ్వియస్గా మనకు వచ్చేది యూనివర్సల్ కాన్స్టెంట్. సో ముందు మాస్ అంటూ తెలియాలి అంటే ఒక గ్యాస్ తాలూకు మాస్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయాలంటే దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు m ప్లేస్లో n ఇంటూ m సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఏంటి, PV ఈజ్ ఈక్వల్ టు MRT. సో ఈ PV ఈజ్ ఈక్వల్ టు MRTలో m ప్లేస్లో nm అని రాయొచ్చు. సో PV ఈజ్ ఈక్వల్ టు nm ఇంటూ RT, వేర్ m మీన్స్ స్మాల్ m మీన్స్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ క్యాపిటల్ M ఈజ్ ద మాస్ ఆఫ్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్. సో PV బై N ఈజ్ ఈక్వల్ టు MRT. again టీని కూడా తీసుకొస్తే PV బై NT ఈజ్ ఈక్వల్ టు MR. ఇందులో PV బై NTని మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం. బికాజ్ PV బై NTని మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి RU ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ R. సో ఎప్పుడైనా సరే కానీ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటున్నామంటే ఎక్కడైనా సరే కానీ దాని వాల్యూ సేమ్, అది కండిషన్స్ బట్టి కానీ లేదంటే సిచ్యువేషన్స్ బట్టి కానీ లేదంటే టెంపరేచర్స్ బట్టి కానీ ఆ ప్లేస్ బట్టి కానీ చేంజ్ అవ్వదు. దాన్ని సింపుల్గా మనం STP కండిషన్స్ అని తీసుకుంటాం, ఎట్ ఏ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అంటాం. సో STP మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో ప్రెజరు, టెంపరేచర్ రెండు స్టాండర్డ్గా కాన్స్టెంట్గా ఉన్న ప్లేస్లో ఎప్పుడు మనం RU వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఈ పర్టికులర్ కండిషన్స్లో సో RU కావాలి అంటే P కావాలి, ప్రెజర్ కావాలి, వాల్యూమ్ కావాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి, టెంపరేచర్ కావాలి. సో అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్స్లో తీసుకుంటే ప్రెజర్ ఎప్పుడు కూడా 1 bar, విచ్ మీన్స్ 1 × 10² kN/square. వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ 22.71. అంటే స్టాండర్డ్ కండిషన్స్లో STP కండిషన్స్లో ప్రెజర్ ఏమో 1 bar, వాల్యూమ్ ఏమో 22.71 cubic meters, మోల్స్ ఏమో 1, టెంపరేచర్ ఏమో 273 kelvins. సో ఈ వాల్యూస్ అన్నీ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కావాలంటే ముందు 4 వాల్యూస్ తెలియాలి. ఈ 4 వాల్యూస్ అనేది
గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ లాగా విత్ రెస్పెక్ట్ టు గ్యాస్ కానీ టైం కానీ ప్లేస్ కానీ అవి చేంజ్ అవ్వవు కాబట్టి సో ఆల్వేస్ ఎస్టీపీ కండిషన్స్ 1 × 10^2 22.71 n = 1 టెంపరేచర్ = 273 కెల్విన్స్. సో వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 8.314 kJ/mole Kelvin. సో RU వాల్యూ ఈజ్ 8.314 kJ/mole Kelvins. దీన్ని జౌల్స్లో రాద్దాం అనుకుంటే 8314 Joule/mole Kelvin. ఓకే, సో జౌల్స్లో అయితే ఇంటూ 1000 చేసేస్తాం, జౌల్స్లో కిలో జౌల్స్లో అయితే బై 1000 కాబట్టి 8.314. అండ్ నౌ ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దెన్ ఏదో ఒక గ్యాస్ తాలూకా ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్ = ఆల్రెడీ ఎంఆర్ ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ = మాలిక్యులర్ వెయిట్ ఇంటూ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎప్పుడు కూడా ప్రతిదానికి కామన్ అయ్యి కాబట్టి 8.314 అనేది దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న స్టాండర్డ్ ఈక్వేషన్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది RU = MR. సో ఆక్సిజన్కి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే R = RU/M. సో ఆర్ వాల్యూ కావాలి కాబట్టి M ని తీసుకెళ్ళిపోతాం, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ బై M. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 బై ఆక్సిజన్ తాలూకా మాలిక్యులర్ వెయిట్ 32. యూజువల్గా ఆక్సిజన్ తాలూకా ఇది 16 బట్ 2 కాబట్టి 16 + 16 32, 2 16 32 కాబట్టి చేస్తే 0.259 kJ/kg Kelvins. దీన్ని ఇంకొక రకంగా రాయాలనుకుంటే ఎట్లా రాయొచ్చు, 259 Joule/kg Kelvins. సో జౌల్స్లో అయితే 259, కిలోజౌల్స్లో అయితే 0.259, జౌల్స్లో అయితే 8314 అండ్ కిలోజౌల్స్లో అయితే 8.314. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి అట్ ద సేమ్ టైం గ్యాస్ కాన్స్టెంట్కి ఉన్న ఈక్వేషన్స్ అండ్ దాని డెరివేషన్స్, ఫైనల్గా ఆర్ వాల్యూ అట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ అట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి ఆ క్లాస్ మళ్ళీ మీరు 1-2 సార్లు వినండి. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ డెరివేషన్ మొత్తం మీరు బుక్లోకి ఫేర్ చేయాలి అప్ టు దిస్. అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కూడా ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ పాయింట్ వరకు మీరు దాన్ని నోట్బుక్లో నోట్ చేయండి. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్వైరీస్ దెన్ కాంటాక్ట్ మీ పర్సనల్లీ, దెన్ ఐ విల్ క్లారిఫై ద ఆన్సర్స్. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్, R means gas constant which is different for different gases. RU means universal gas constant, it is fixed, it will not change with respect to the gas or with respect to the time or with respect to anything. So gas constant derivation చేసినప్పుడు బాయిల్స్ లాని చార్లెస్ లాని తీసుకొని ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ PV = MRT ఎట్లా వచ్చిందో ఒకసారి డెరివేషన్ చూస్తాం. దాని PV = MRT బట్టి రెండు కండిషన్స్ కాబట్టి P1V1/T1 = P2V2/T2. సో దట్ ఈస్ గ్యాస్ కాన్స్టెంట్. బట్ వేర్ కమ్స్ టు ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ద మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. సో ఒక గ్యాస్ తాలూకా మాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని మాలిక్యులర్ వెయిట్ అండ్ ఆ పర్టికులర్ గ్యాస్ తాలో ఉన్న ఎన్ని మోల్స్ ఉన్నాయనే విషయం మనకి తెలియాలి. సో M = N × M. సో అకార్డింగ్ టు గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ PV = MRT, దీంట్లో M ప్లేస్లో ఈ NM సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ డెరివేషన్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి PV/NT = R వచ్చింది. సో ఇందులో PV/NTనే మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, సో దీని ప్లేస్లో RU = MR అని రాయొచ్చు. బట్ RU ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ అంటే ఎందుకు STP కండిషన్స్లో తీసుకోవాలి అంటే యూజువల్గా మనం ఒక థర్మోమీటర్తో ఫేవర్ని చెక్ చేస్తాం. సో దాంట్లో 10 degrees ఉండొచ్చు, 20 degrees ఉండొచ్చు, లేదంటే 100 degrees ఉండొచ్చు, లేదంటే ఎన్ని డిగ్రీస్ సెల్సియస్ అయినా లేదంటే కెల్విన్స్ అయినా డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా 100 degrees సెల్సియస్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. If the temperature of human body is more than 100, then it is called as a fever.
ఓకే. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ లెస్ దెన్ 100 or 95, 90, 98, ఇట్స్ నార్మల్ టెంపరేచర్. సో 100 degrees Celsius అనేది ఒక స్టాండర్డ్ వాల్యూ. ఇప్పుడు ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉందా, హ్యూమన్ బాడీ టెంపరేచర్ తక్కువ ఉందా అనే విషయం మనకు చెప్తాం. అట్లాగే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఏ ప్లేస్లో అయినా సేమే కాబట్టి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎస్టీపీ కండిషన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎస్టీపీ మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో టెంపరేచరు ప్రెజరు రెండు కూడా స్టాండర్డ్ కండిషన్స్లో. ఒక్కొక్కసారి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఒక పర్టికులర్ స్టాండర్డ్ కండిషన్లో తీసుకొని ఇప్పుడు దాని నుంచి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎట్లా వచ్చిందో చెప్పాలి అంటే RU is equal to PV/NT. సో PV is equal to this one at STP and V is equal to 22.71, N is equal to 1, temperature is equal to 273 degrees Kelvins అనమాట. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 8.314 కిలోజౌల్స్లో ఉంటుంది, ఇది జౌల్స్లో ఉంటుంది. ఎట్లాగో RU వచ్చింది కాబట్టి RU is equal to MRలో R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు R వాల్యూ నేను ఆక్సిజన్కి తీసుకున్నాను. సో ఆక్సిజన్ తీసుకున్నాను కాబట్టి RU is equal to MRలో R ఏమవుతుంది RU/M. సో RU అంటే ఆల్రెడీ స్టాండర్డ్ వాల్యూ రాస్తాం, M వాల్యూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఈ 32 అనేది ఆక్సిజన్ తాలూకా మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ తాలూకు మాలిక్యులర్ వెయిట్ వేయాలి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ తాలూకు మాలిక్యులర్ వెయిట్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏ గ్యాస్ తాలూకు కాన్స్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న రిలేషన్ RU is equal to MR. ఇప్పుడు R అనేది ఆక్సిజన్ అయితే సో RO is equal to RU/M. RU ఆల్వేస్ 8.314 ఓకే, డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ అనేది గ్యాస్ బట్టి చేంజ్ అవుతుంది. సో వాల్యూని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.